ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు గతంలో ఏదో మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి ఏం మాట్లాడారు. మంచినీటి పొందట ఇవాళ వాటర్ స్కీములు ఉన్నాయి, మినీ వాటర్ స్కీములు ఉన్నాయి, పెద్ద స్కీమ్ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు టైంలో 160 కోట్లు ఎంతో పెట్టి ఒక వాటర్ స్కీమ్ కూడా సాయం చేసాం. అది పని అవుతుంది. మరి దేనికండి మళ్ళీ ట్యాక్స్ ఇది నెలకి ఒక్కొక్క ఇంటికి 100 రూపాయలు అన్న మంచినీటి ట్యాక్స్. ఇలా విధంగా రకరకాల ట్యాక్స్లు వేసి ప్రభుత్వం డబ్బుల్లో శుభ్రంగా ఖర్చు పెట్టేశారు. ఇలా డబ్బులు ఈ విధంగా సంపాదించాలంటే ఈ విధంగా ట్యాక్స్లు వేసి ప్రజల మీద భారం వేయడం కోసం ప్రభుత్వం చూస్తుంది. దీన్ని అందరం ఖండించవలసిన అవసరం ఉంది. ఇది అయ్యన్న పాత్రుడు గారు గతంలో మాట్లాడినటువంటి మాటలు. మరి కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో తాగునీటి సదుపాయాన్ని పొందుతున్నటువంటి ప్రజల వద్ద నుంచి ఏడాదికి 1000 కోట్లకు పైగా యూజర్ ఛార్జీల పేరిట వసూళ్లు చేయడానికి 2 నెలల క్రితమే మంత్రివర్గ ఆమోదం జీవోను కూడా తీసుకురావడం జరిగింది. మరి గతంలో ఆ రకంగా మాట్లాడినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఈ రకంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాగునీటి పైన కూడా, అది కూడా గ్రామీణ ప్రాంత ప్రజలపైన 1000 కోట్లకు పైగా భారాన్ని వేయడం ఏ రకంగా సమాధానం చెబుతారు?